వెల్కమ్ టు డి మీడియా. ఈ వీడియోలో మనం ఈ రోజు ప్రధానమైన వార్తా అంశాలని డిస్కస్ చేద్దాం. సో నెంబర్ 1, మహాలక్ష్మి పథకం 9th December 2023 ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉచిత బస్సు సౌకర్యం మహిళలకి. మరి ఈ పథకం ప్రారంభంలో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటే ప్రస్తుతం 35 లక్షల మంది రోజుకు సగటున ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ రోజు నాటికి 200 కోట్లకు చేరుకుంది ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్న మహిళల సంఖ్య. ఉపరాష్ట్రపతి గారి రాజీనామా. రెండో అంశం, ఉపరాష్ట్రపతి గారి ఆకస్మిక రాజీనామా అనేకమైన అనుమానాలకు దారితీస్తుంది అని చెప్పి విపక్షాల మండిపాటు. ఉపరాష్ట్రపతి గారు రాజ్యసభలోకి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానం, జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన తీర్మానాలని విపక్షాలు సబ్మిట్ చేశాయి. మరి విపక్షాలు పెట్టిన ఈ తీర్మానాలకి సభలో అనుమతించడం వల్లనే ఉపరాష్ట్రపతి గారు ఆకస్మికంగా తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి విపక్షాలు తమ అనుమానాన్ని వ్యక్తం చేశాయి. మరి ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ చేసిన రాజీనామా లేఖని ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. మూడో అంశం, సో ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్రపతి గవర్నర్లు ఆమోదించాల్సిన బిల్లులకు ఒక గడువు విధిస్తూ 142 నిబంధన ప్రకారం తీర్పును ప్రకటించారు. సో జస్టిస్ బేబీ పార్దవాలా, జస్టిస్ మహదేవన్ బెంచ్ మరి ఈ తీర్పు పైన రాష్ట్రపతి గారు స్పందిస్తూ 14 ప్రశ్నలని సంధించారు సుప్రీంకోర్టుకి. మరి ఈ వివాదంలో మొదటి అంశం పైన సుప్రీంకోర్టు స్పందించింది. ఈ బిల్లుల ఆమోదం సందర్భంగా రాష్ట్రపతికి గడువు విధించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాన్ని తెలియచేయండి అని చెప్పి సుప్రీంకోర్టు కోరింది. సో ఓటర్ల జాబితా తయారీ. బీహార్ శాసనసభ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను తయారు చేసింది. మరి ఓటర్ల జాబితా తయారీ సందర్భంగా రూపొందించిన గైడ్ లైన్స్ ప్రకారం అక్రమ సెటిలర్స్, అక్రమ వలసదారులు అనే కారణంతో కొన్ని లక్షల మంది ఓటర్లని వారి ఓటు హక్కును రద్దు చేయడం జరిగింది. ఓటర్ల జాబితా నుండి వారిని తొలగించడం జరిగింది. కాబట్టి ఓటర్ల జాబితా అంశం పైన మొదటి రోజు పార్లమెంటు సమావేశాన్ని స్తంభింపచేశారు విపక్షాలు. వచ్చే వారం కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ పిసి ఘోష్ కమిషన్ తమ నివేదికను సబ్మిట్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే బీసీ రిజర్వేషన్ బిల్, బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించే ఈ బిల్లుకి పార్లమెంటు మద్దతును కోరారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దేశంలో ప్రధానమైన నగరాలు ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై వంటి ప్రధానమైన నగరాలకి వరద ముప్పు పొంచి ఉంది అని చెప్పి హెచ్చరిస్తూ నివేదికను జారీ చేసింది వరల్డ్ బ్యాంక్. సో ఈ రోజు ప్రధానమైన వార్తా అంశాలు ఇవి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.